ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ ముగించుకుంటున్నాను. నమస్తే, ధన్యవాదాలు. రెడ్డి గెలుపు కోసం కృషి చేశారు, పదవి ఏమన్నా మీకు ఇస్తున్నారా? అంటే కామన్గా ఏంటంటే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న నాకు చాలామంది అడిగారు. 2024లో కాన్షియన్స్ మొత్తం తిరిగారు, ఆ ముస్లిమ్స్ గుమ్మాల ప్రతి గుమ్మానికి వెళ్ళారు, ఓట్లు అడిగారు, దాదాపుగా 1.5 నెల బీసీజేఆర్ గారి గెలుపు కోసం కృషి చేశారని చెప్పి అడిగారు. ఇక్కడ నేను మీడియా ముఖంగా మీకు తెలియపరుస్తుంది ఏంటి అంటే, పదవుల కన్నా నాకు జనార్దన్ రెడ్డి అన్న గుండెల్లో స్థానం ఉంది. అంటే నేను ఏదైనా సరే ఆయనకు అడిగితే కాదు లేదు అనకుండా ఖచ్చితంగా ఆయన పనులు చేసిస్తున్నారు. పార్టీ ఆఫీస్లో ప్రాధాన్యత ఉంది. ఇప్పుడు పార్టీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు నేను లేదంటే నా మనుషులతో పార్టీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అన్న అక్కడ ఉన్న పబ్లిక్తో మాట్లాడుతున్నప్పుడు కొంత సమయం తర్వాత ఆయన మళ్ళీ నన్ను ప్రేమగా పిలిచి అల్యూషన్ చెప్పు, వచ్చావేంటి, ఏమైనా పనులు ఉన్నాయా, లేదు అంటే ఏమన్నా పని చేసి ఇవ్వాలా, ఆయన ఛాంబర్లో ఏమైనా లోపలికి వెళ్ళి మాట్లాడదామా, ఏమైనా పర్సనల్ విషయం ఉందా అని చెప్పి ఆయన ఛాంబర్లోకి పిలిచి మరీ మాట్లాడతారు. అది ఇంతకన్నా నాయకునికి ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి. పదవులు అనేటివి ఒక 2 years ఉంటాయి. అదే కనుక ఆయన మనసులో స్థానం ఉందనుకోండి చిరస్థాయిగా ఉంటుంది. సో మేము పదవుల కన్నా ఆయన మనసులో స్థానాన్ని కోరుకుంటున్నాము, ఆ ఫ్యామిలీలో స్థానాన్ని కోరుకుంటున్నాము. 2029లో ఈసారి మాకు జనార్దన్ రెడ్డి అన్నకి ఈసారి 25,000 పైచిలకు మెజార్టీ వచ్చింది. 2029లో ఖచ్చితంగా దానికి డబల్ వస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు మాకు 25,000 పైచిలకు మెజార్టీ వచ్చినప్పుడు ఇప్పుడు దాదాపుగా ఇప్పటికీ 2,000 కోట్లు పనులు చేసినాము. రేపు 3 సంవత్సరాలలో మరొక 3,000 కోట్లు, మొత్తం 5,000 కోట్లు పనులు చేసినాము, డెవలప్మెంట్ చేసినాము. ఈసారి మాకు 50,000 మెజార్టీతో జనార్దన్ రెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తున్నారు. స్టేట్లో కూడా ఖచ్చితంగా టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తుంది. మళ్ళీ మేము ప్రతి గుమ్మానికి వెళ్తాము, ప్రతి మైనార్టీ గుమ్మానికి వెళ్తాము. మైనార్టీలో ఉన్న ఓట్ బ్యాంకులో 90% ఓట్ బ్యాంకు బీసీజేఆర్ గారికి పడే విధంగా మేము కృషి చేస్తాము. అదేవిధంగా గతంలో రేవనూరుకి కోవెలగుంట నుంచి పాదయాత్ర చేసినాము. ఈసారి ఎలక్షన్స్ కన్నా ముందే మళ్ళీ రేవనూరుకి పాదయాత్ర చేసి ప్రజల్లో చైతన్యం, ఉత్సాహం తీసుకుని వస్తామని చెప్పి మీడియా ముఖంగా తెలియపరుస్తున్నాము.